మాయమైపోవు ఆవిరి వంటి వారే అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ భూమి మీద మన జీవితం చాలా చిన్నది అన్న సంగతి మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. మరి ఈ భూమి మీద మన జీవితం చిన్నదైతే మరి మన జీవితం ఎక్కడ ఉంటుంది? మన జీవితం ఈ భూమి మీద శాశ్వత కాలం కాదా అంటే ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ కాలాన్ని బైబిల్లో దేవుడు భక్తులు ఏమని చెప్తున్నారంటే, మేము పరదేశమును యాత్రికులమై ఉన్నాము అని చెప్తున్నారు. అంటే దేవుని ఎదుట ఈ భూమి మీద నివాసకాలం మన దేశం కాదు అన్నట్టుగా, మన ప్రాంతం ఇది కాదు, మనం నివాసం చేయాల్సిన జీవితం ఇది కాదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఉండే కాలం చాలా చిన్నదే. మనం ఉండాల్సిన ప్రదేశం, మన సొంత దేశం ఇది కాదు. ఇది కొద్ది కాలం ఉండే నివాస స్థలం. ఇది అంతమైపోతుంది. ఈ భూమి అంతమైపోతుంది. ఈ భూమి మీద ఉన్న నరులు కృషించిపోతారు, నశించిపోతారు, మరణంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని దేవుడు చెప్తున్నాడు. మరి శాశ్వతకాల దేశం లేదా శాశ్వతకాలం మనం నివసించేది ఎక్కడ అంటే, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మనకు నివాస స్థలంగా దేవుడు ఉండే లోకం, పరలోకం ఉంది, స్వర్గం ఉంది. అది మన శాశ్వతకాల నివాసం. అందుకోసమే ఎంత ధనవంతుడైనా, ఎంత భేదవాడైనా, ఎంత ధనికుడైనా, ఎంత పేరు గలవాడైనా, ఎంత నాయకుడైనా ఈ భూమి మీద ఖచ్చితంగా చనిపోవాలి. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. తనకున్న ఆస్తిని, అంతస్తుని, ఐశ్వర్యాన్ని, పేరును, ఘనతను సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు గనుక, ఈ లోకం మన నివాస స్థలం కాదు గనుక. ఇది మనకు అర్థమైతే మనం ఎప్పుడు ఎలా ఉంటాం ఈ భూమి మీద అంటే, ఏదో ఒక రోజు విడిచిపెట్టాలి కదా ఈ లోకాన్ని. మరి ఎందుకు నాకు ఇంత గర్వం, ఎందుకు నాకు ఇతరుల పట్ల అసూయ, ఎందుకు నాకు ఇతరుల పట్ల ద్వేషం అనే ఒక మనస్తత్వంలోనికి మనం వెళ్ళగలుగుతాం. ఎప్పుడంటే ఇదిగో దేవుని మాటలు మనకు అర్థమవుతున్నప్పుడే. ఇది మన జీవితం, ఈ లోకం మన శాశ్వతం కాదు అని తెలిసినప్పుడే ఈ భూమి మీద సంపాదించాలని కానీ, భూమి మీద ఏదో సాధించాలనే ఆలోచనలోకి మనం వెళ్ళాం. ఇలాంటి మాటలు ఎక్కడ దొరుకుతాయి అంటే, ఇదిగోండి దేవుని గ్రంథం బైబిల్లో మాత్రమే దొరుకుతాయి. బైబిల్లో మాత్రమే దేవుడు మనుషుల క్షేమం కోరి, మనుషులు పరలోకం రావాలని, స్వర్గం రావాలని, ఈ భూమి మీద ఎలా బ్రతకాలన్నది దేవుడు రాపించాడు. దేవుడు శరీరాశలను విసర్జించి అని ఒక మంచి మాట దేవుడు రాపించాడు. అంటే ఈ శరీరంలో చాలా కోరికలు పుడతాయి, ఈ లోకాన్ని అనుభవించాలని, అధికంగా తినాలి లేదా అధికంగా సంతోషించాలి, ఈ లోకాన్ని బాగా అనుభవించాలి, ఉన్నదాంతో సంతోషంగా బతికేయాలనుకుంటున్నామే తప్ప మరణం తర్వాత వెళ్ళబోయే లోకం కోసం మనకు ఆలోచన లేదు. ప్రియులారా, ఆలోచించండి, ఇది శాశ్వతం కానిది. శాశ్వతమైన లోకం పరలోకం. మరి ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఏం చేయాలి, ఎలా బ్రతికితే దేవుడు ఉండే లోకంలోనికి మనం వెళ్ళగలం అంటే, ఇదిగోండి పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని యొక్క లక్షణం ఏంటి అంటే, ఇదిగో దేవుడు పరిశుద్ధుడు అని బైబిల్ చెప్తుంది. దేవుడు పరిశుద్ధుడు కనుక, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనే వాక్యం చెప్తుంది. అంటే దేవుడు ఏ పాపం లేనివాడు, పాపం చేయనివాడు, నీతిమంతుడు, నిర్దోషి. మరి అటువంటి దేవుడు ఉన్న లోకంలోనికి మనం వెళ్ళాలంటే మనం కూడా అలాగే ఉండాలి. అలా ఉంటేనే దేవుడు ఉండే లోకంలోనికి వెళ్తామని బైబిల్ చెప్తుంది. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని యొద్దకు చేరలేడు అని వాక్యం చెప్తుంది. అంటే దేవుని యొద్ద ఉండాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. మనుషులుగా ఈ భూమి మీద పుడుతున్న మనం బ్రతికినన్నాళ్ళు ఎలా బ్రతుకుతున్నామని ఆలోచన చేస్తే, మన ఇష్టాలను, మన శరీరానికి కావాల్సిన వాటిని అనుభవిస్తూ మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం, దేవునికి వ్యతిరేకంగా చెడుతనం చేస్తున్నాం, దేవుని మాటలు ధిక్కరిస్తున్నాం. ఇదిగోండి ఏంటి అంటే, దేవుని మాటలు ధిక్కరించడం అంటే పాపం అని బైబిల్ చెప్పింది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారమేనంట. ఇగో శరీరానికి బయట కనిపించేవి కొన్ని అయితే, మన కళ్ళ ముందు కనిపించే కొన్ని అయితే, హృదయపు ఆలోచనలో కొన్ని పాపాలు మనం చేస్తుంటాం. ఇగో నరహత్య, వ్యభిచారం, దొంగతనం, ఇలాంటి కంటికి కనిపించేవి అయితే, హృదయంలో చేసే పాపాలు అసూయ, ద్వేషం, కక్షలు, విమతములు, ఇలాంటి రకరకాలుగా మన చెడుతనం భూమి మీద జరిగిస్తున్నాం ఈ శరీరంతో. ఇలా బ్రతికిన మనం పరలోకం వెళ్తామా, స్వర్గంలో ఉండగలమా అంటే ఆ అర్హత మనం కోల్పోయాం. మరి అలాంటి అర్హత మళ్ళీ మనం పొందుకోవాలంటే, దేవుడిని లోకానికి చేరుకోకపోతే ఈ పాపం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, యాలి అనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే ఈ భూమి మీద చావే మాత్రం ఇదే ఒక్కటే కాదు,
మరొక మరణం ఉంది, అదే పాతాళం, అగ్నిగుండం. ఈ భూమిని విడిచిపెట్టిన మనం శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మగా మరో లోకానికి వెళ్ళాలి, అదే పాతాళం. ఈ భూమి మీద చేసిన ప్రతి పాపానికి శిక్ష అక్కడ అనుభవించాల్సిన స్థలం. ఒకవేళ దేవుడుండే లోకంలోనికి వెళ్ళాలంటే పరిశుద్ధత ఉండాలి, పాపంతో ఉంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. శిక్షను తప్పించుకొని పరలోకమందున్న ఆ దేవుని యొద్దకు మనం వెళ్ళాలంటే మనం దేవుని ఎదుటికి వచ్చి పాపములు ఒప్పుకోవాలి. ఏ దేవుని యొద్దకు వచ్చి పాపం ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుందంటే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వస్తేనే. ఈ భూమి మీద 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఏ పాపము తన చూపుతోనైనా తన ప్రవర్తనతోనైనా మాటతోనైనా ఎటువంటి పాపం చేయకుండా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఈ భూమి మీద బ్రతికాడు. ప్రతి మనిషి పాపం నిమిత్తం, మనుషులందరి పాపం నిమిత్తం తన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయనకు మాత్రమే పాపములు క్షమించే అధికారం ఉంది. కనుక ఈ దేవుని యొద్దకు వచ్చి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నా పాపం నిమిత్తం నువ్వు మరణించావు, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు మాత్రమే నన్ను పవిత్రపరచగలవని ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఆయన ఎదుట ఒప్పుకుంటారో వారి యొక్క ప్రతి పాపము క్షమాపణ జరుగుతుంది. ఒకవేళ మనకు పాపం లేదు అని మనం అనుకున్నాం అనుకోండి, మనలో మనమే మోసపుచ్చుకున్నవారు అని బైబిల్ చెప్పింది. అంటే ఒకవేళ అలా అనుకొని మనం బ్రతికితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోతాం, పాతాళ లోకానికి వెళ్ళిపోతాం. ప్రియులారా, ఆలోచించండి. దేవుని ఎదుట ఒప్పుకుంటే, మనము పాపములు ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడిని కనుక మన యొక్క పాపములన్నింటినీ క్షమించి మన దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడని దేవుని మాట చెబుతుంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే మనుషుల పాపం నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. ఇంకెవరు కూడా అలా చేయలేదు. కనుక ఆయన మాత్రమే 3వ దినమున మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన మనం విశ్వసిస్తే మనల్ని కూడా ఆయన పునరుద్ధానులకు మనం తయారు చేస్తాడు, మనల్ని కూడా లేపుతాడు, ఆయన ఉన్న ఆ పరలోక రాజ్యానికి మనం తీసుకెళ్తాడు. ఆ అర్హత యేసుక్రీస్తు ఒక్కరికే ఉంది. ఆయన నామం వల్ల మాత్రమే రక్షణ ఉంది. ఇది గుర్తించి యేసుక్రీస్తును విశ్వసించి నిత్య జీవానికి వారసులు కావాలని కోరుకుంటున్నామండి. ఇది మీరు నమ్మడం వల్ల మాకు వచ్చే ఎటువంటి లాభం లేదు, మేము ఈ ఊరు కూడా కాదు. కానీ ఎందుకు చెబుతున్నామంటే, ఇదిగో మనం అందరం ఒకే తండ్రి సంతానం, ఒకే తండ్రి పిల్లలు, దేవుని పిల్లలు, మనమంతా దేవునితో పాటు ఉండవలసిన వారం. కాబట్టి ఆలోచించండి, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మన కులం, మన మతం, మన ఆస్తి మనకు అడ్డుగా ఉందేమో ఆలోచించండి. ఇక్కడే ఉండిపోతే అవన్నీ శాశ్వత కాల లోకం సంపాదించాలంటే వాటిని అన్నింటినీ ఎదిరించి యేసుక్రీస్తును విశ్వసించి ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.